సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం ప్రాజెక్టులోని GF2 ఎర్త్ కోర్ రాక్ ఫీల్డ్ డ్యాంలో వ్యత్యాసాలు, భద్రతాపరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు. CWC లేవనెత్తిన అభ్యంతరాలను లేఖలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికమన్నారు. పూర్తి సాంకేతికత, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యాం పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. నదీ మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోందన్నారు. డ్యాం కింద డయాఫ్రమ్ వాల్ నీటి సీపేజీని అడ్డుకోవడానికే, అది డ్యాంకు పునాది కాదన్నారు. పునాది లోపభూయిష్టంగా ఉంటే ఇసుక కోతకు గురవుతుందన్నారు. భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఉండవల్లి. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం ప్రాజెక్టులోని GF2 ఎర్త్ కోర్ రాక్ ఫీల్డ్ డ్యాంలో వ్యత్యాసాలు, భద్రతాపరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు. CWC లేవనెత్తిన అభ్యంతరాలను లేఖలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి తలమానికమన్నారు. పూర్తి సాంకేతికత, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యాం పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. నదీ మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోందన్నారు. డ్యాం కింద డయాఫ్రమ్ వాల్ నీటి సీపేజీని అడ్డుకోవడానికే, అది డ్యాంకు పునాది కాదన్నారు. పునాది లోపభూయిష్టంగా ఉంటే ఇసుక కోతకు గురవుతుందన్నారు. భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఉండవల్లి.